Power of resurrection. The resurrection of Jesus Christ is the greatest victory in history. ఈ యొక్క రెజరెక్షన్ పవర్ అనేది మనం ఈస్టర్ రోజు సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ మనము ఆ యొక్క రెజరెక్షన్ పవర్లో మనం జీవించాలి. చాలామంది రెజరెక్షన్ పవర్ని నమ్ముతారు. యేసయ్య పునరుద్ధానుడు, యేసయ్య మరణాన్ని జయించి మరణాన్ని ఓడించి పునరుద్ధానుడైండు, తిరిగి లేచిండు అని నమ్ముతారు. కానీ ఎంతమంది ఆ యొక్క పునరుద్ధాన శక్తితోని జీవిస్తున్నారు? ఎందుకంటే యేసయ్య లోకానికి వచ్చింది మనకు జీవం ఇవ్వడానికి. మన లోపల పరిశుద్ధాత్మగా ఆయన మనలో ఉంటున్నప్పుడు, ఎందుకంటే ఆ యొక్క పరిశుద్ధాత్మనే దేవుణ్ణి అంటే యేసయ్యను మృతులలో నుండి లేపింది. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడే మన లోపల ఉన్నప్పుడు మీరెందుకు ఆ యొక్క రెజరెక్షన్ పవర్ ద్వారా జీవించలేకపోతున్నారు? అయితే కొంతమంది మాత్రమే ఆ యొక్క రెజరెక్షన్ పవర్ ద్వారా జీవిస్తున్నారు. రెజరెక్షన్ పవర్ బ్రింగ్స్ న్యూ లైఫ్. ఒక సీడ్ని తీసుకొని భూమిలో పాతి పెట్టిన తర్వాత అది వెంటనే మొలవదు. కొన్నిసార్లు టైం పడుతుంది. అది చచ్చిపోయిందో అర్థం కాదు, అది యూస్లెస్ అనిపిస్తుంది అది మొలవకపోతే. కానీ ఎప్పుడైతే అది మొలుస్తుందో అప్పుడు నీకు చాలా ఆనందం వేస్తుంది. అరే, నేను పెట్టిన సీడ్ మొలుస్తుంది, నువ్వు అనుకున్నట్టు ఆ యొక్క వెజిటేబుల్కో ఫ్రూట్కో అది మొలవడం స్టార్ట్ అవుతుంది. అయితే నీ జీవితం కూడా ఈరోజు ఓడిపోయిన స్థితిలో ఉందేమో. దేవుడు నీ ఓడిపోయిన స్థితిని విజయవంతంగా చేయగలడు. ఎందుకంటే ఆయన శక్తివంతమైన దేవుడు. ఆయన ఒక పునరుద్ధాన శక్తితోని నీ యొక్క జీవితాన్ని తిరిగి దేవుడు కట్టగలడు. ఏదైనా ఉండిండొచ్చు నీ లైఫ్లో, అన్నిటినీ తీసివేసి దేవుడు నీకొక నూతనమైన ఆరంభాన్ని దేవుడు దయచేయగలడు. రెజరెక్షన్ పవర్ గివ్స్ స్ట్రెంగ్త్ ఇన్ వీక్నెస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని. ఇక్కడ పౌలు భక్తుడు అంటుండు, హి సేస్, ఐ వాంట్ టు నో క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రెజరెక్షన్. పౌలు భక్తుడు తన జీవితంలో ఎంతో బాధ, వేదనను, హార్డ్షిప్ని, సఫరింగ్ని చాలా అనుభవించాడు. అయితే కూడా పౌలు ఇక్కడ అంటున్నాడు, అతనికి ఒక డిజైర్ ఉంది, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి చూడాలని. దేవుని యొక్క పునరుద్ధాన శక్తి నువ్వు వీక్ ఉన్నప్పుడు అది నిన్ను స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అందుకని పౌలు భక్తుడు కూడా ఇక్కడ దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని చూడాలనుకుంటున్నాడు. నీ డిస్కరేజ్మెంట్లో దేవుడు నీకు హోప్ని ఇస్తాడు. నువ్వు అలసిపోయినవేమో, ఈ జీవితం ఏంటి, ఇంకా ఇంతేనా నా లైఫ్ ఇంకా బాగుపడదా అనుకుంటున్నావేమో. కానీ దేవుడు తప్పకుండా నీకు నిరీక్షణనిస్తాడు, నీకు స్ట్రెంగ్త్ని ఇస్తాడు. రిజరెక్షన్ పవర్ గివ్స్ విక్టరీ ఓవర్ సిన్. The resurrection proves that sin does not have the final say. 1 Corinthians 15th chapter 57th verse. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క వాక్య ప్రకారం చూస్తే నువ్వు సిన్కి ఒక బానిస కావింకా. ఎందుకంటే దేవుడు నీకు ప్రతి విషయంలో జయం అనుగ్రహించే దేవుడు. యేసయ్య ద్వారా నువ్వు నీ ప్రతి ఒక్క బంధకాలను తెంచివేసుకోగలవు. యేసయ్య ద్వారా యూ కెన్ ఓవర్కమ్ నీ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని, నీ యొక్క స్ట్రాంగ్ హోల్స్ని, నీ టెంప్టేషన్స్ని. రెజరెక్షన్ పవర్ గివ్స్ హోప్ ఫర్ ద ఫ్యూచర్. Ephesians 1st chapter 19th and 20th verses. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలిసి కొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే
సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను. అయితే ఏ ఆత్మ అయితే యేసయ్యను మృతులలో నుండి లేపిందో ఆ ఆత్మ మనలో కూడా ఉంది. ఆ ఆత్మని మనకు నిరీక్షణ అనుగ్రహిస్తుంది. ఆ ఆత్మని మనలో పనిచేస్తుంది. బికాస్ హీ లివ్స్, వీ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. డెత్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. చూడండి, డెత్ అనేది ఇక్కడ ముగింపు, కానీ పరలోకంలో అది ఆరంభం, ఒక న్యూ బిగినింగ్. అది ఇక్కడ మన లైఫ్ ఈ భూమి మీద ఇది టెంపరరీ, మనకి శాశ్వతమైనది ఎక్కడ? పరలోకంలో. డెత్ ఈస్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఈటర్నల్ లైఫ్ విత్ గాడ్. అయితే ఈ యొక్క రెజరెక్షన్ పవర్ అనేది మనం నమ్మడం మాత్రమే కాదు, మనం అందులో జీవించాలి. సో హౌ డు యు వాక్ ఇన్ దిస్ పవర్? వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ, ప్రతి విషయంలో దేవుని నమ్ముతూ, నీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నా కానీ నా దేవుడు జీవించుచున్న దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగినటువంటి దేవుడు, మృతతుల్యమైనటువంటి నా యొక్క బాడీని తిరిగి చేసే దేవుడని నమ్మాలి. నువ్వు నీ పరిస్థితులను చూడొద్దు, దేవుని వైపు చూడాలి. వాక్యంలో ఏమి వ్రాయబడి ఉంది నా సిచ్యువేషన్కి అని ఒకసారి చూడాలి. కొన్నిసార్లు నీ సిచ్యువేషన్ ఏదైనా ఉండిండొచ్చు, ప్రతిదీ ఈ యొక్క వాక్యంలో, బైబిల్లో నీ ప్రతి సమస్యకు బైబిల్లో జవాబు ఉంది. దేవుడు నీ లైఫ్లో ఒక సమస్యనిచ్చిండు అని అంటే దానికి పరిష్కారం పెట్టే ఆ యొక్క సమస్యనిచ్చిండు. సో నువ్వు ఆ సమస్య వైపు చూడొద్దు. వాక్యం ఏం సెలవిస్తుంది నా యొక్క పరిస్థితి గురించి అని, దాన్ని క్లెయిమ్ చేయి, దాన్ని డిక్లేర్ చేయి. అప్పుడు తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. సో ఈ విధంగా వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ, దేవుని ఆరాధిస్తూ నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని యొక్క రిజరెక్షన్ పవర్లో నువ్వు జీవించగలవు. గాడ్ బ్లెస్ యూ.